ఈ లంచాల కగ్గి పెట్ట ఏం లంచాలో అసలు అసలు మందిని గోసపుచ్చుకొని కమాయిస్తే ఏం ఫాయిదా? తింటే ఏమైనా బరకత ఉంటుందా? ఎంతమందిని ఎన్ని రకాలుగా వీడుచుకుంటారు వల్ల అగో మళ్ళా లంచగొడ్డి ఆఫీసర్లు మళ్ళీ జాగ్రత్త దొరికిరు. వాళ్ళ కథ ఏందో అట్లా మనం కూడా అరుచుకొని వద్దాం రాండ్రి. మంజులక్క, ఓ మంజులక్క, అయ్యో ఏడుతనవేందక్క? ఏం కట్టమచ్చే? సర్కారు కొలువేనాయే, కొలువున్నోళ్ళు గట్ల కండ్ల పొంట నీళ్ళు పెట్టుకోవచ్చునా? మరి నువ్వు లంచం అడుగుతుంటే జనాలు ఇంకెంత ఏడ్చిరు కావచ్చక్క. అయితే ఈ మేడం గారి పేరు మంజుల, మంచిర్యాలలో సర్వేయర్ మేడం అన్నట్టు. భూమి సర్వే చేయాలంటే మంజులక్కకు ₹1,00,000 చదివియాలన్నట. పైసలు తీసుకునేందుకు ఈ అసిస్టెంట్ను కూడా పెట్టుకున్నది. అప్పుడింత ఇప్పుడింత గుంజింది, అయినా సర్వే చేయలేదట. పైసలు ఇచ్చిన ఆయనకు బీబీలేసింది. ఏసీ వాళ్ళకి చెప్తే వాళ్ళు దొరకబట్టిరు. మేడం గారు గిట్ల కండ్ల పొంట నీళ్ళు పెట్టుకున్నారు. అసలు ఇళ్లకు జీతాలు అత్తలేవా కథ కానీ పని ఏమంటే పైసలు అడుగుడేంది? పైసలు అడిగేటప్పుడేమో దబాయించుకుంటూ అడుగుతారు, దొరికినాకనేమో గిట్ల కమలాసన లెక్క కండ్ల పొంట నీళ్ళు పెట్టుకుంటారు. ఏందో ఏమో పోరి. మంచిర్యాల మంజులక్క లంచం అవతారం గట్లున్నది కదా. ఇక ఇప్పుడు జత్యాల దిక్కురారి రాయకల్ మండలం రిజిస్ట్రారు డిప్యూటీ తహసీల్దార్ గణేష్ సార్ వారు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేందుకు పైసలు వసూలు చేస్తానట. ఈయన కూడా ఒక అసిస్టెంట్ను పెట్టుకున్నాడు. ఒక అన్న కాడ 10,000 తీసుకుంటుంటే ఏసీబీ ఆఫీసర్లకు దొరికిరు ఇద్దరికిద్దరు. చూడు ఎట్లా మిట్ట చూస్తురు. కాదు ఏమనంటే కోపాలు కానీ లంచాలు తీసుకునేదానికి సర్కారు కొలువులు ఇచ్చిందా అనోళ్ళు ఇళ్లకు. అసలు ఫ్రీగా చేయవలసిన పన్నెందుకు ఇట్లా పైసలు గుంజుడేంది? అన్ని చక్కగా ఉన్న లంచం ఇవ్వవలసిందని డిమాండ్ చేసుడేంది? ఇట్లా లంచాలు తీసుకునే ఆఫీసర్లను ఉత్తగా ఇడిచిపెట్టనే పెట్టొద్దుల్లా. ఎటైతే అట ఇంకొకరు తీసుకునేందుకు కూడా గజ్జు అనాలే. గసొంటి శిక్ష ఎత్తనే రేవులకు అత్తరు, అంతేనాగా అదా.